ఫ్రెండ్స్, మరో రెసిపీ మీకోసం. ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో 4½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కాగిన తర్వాత అందులోనే మసాలా దినుసులు వేయాలి. మరాఠీ మొగ్గ, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి బాగా వేగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ముందుగా మనం చాప్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసులు బాగా వేగిన తర్వాత ముందుగా మనం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ మగ్గేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత ముందుగా మనం శుభ్రపరచుకున్న ప్రాన్స్, కేజీ బాస్మతి రైస్ కడిగి బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా ఎర్రగా మగ్గిన తర్వాత అందులోనే 4½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మా దగ్గర చిన్న స్పూన్ వల్ల 4½ వేసామండి. పెద్ద స్పూన్ అయితే 2½ వేసుకుంటే సరిపోతుంది. సో అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం చాప్ చేసుకున్న టొమాటోలు వేసి బాగా మగ్గించాలి. టొమాటోలు బాగా మగ్గాలంటే ముందుగా 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేస్తే మగ్గుతుంది. ఉప్పు అనేది వేయడం వల్ల టొమాటోస్ తొందరగా మగ్గుతాయండి. సో అందుకే మనం 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసి మగ్గించుకున్నాం. తర్వాత ముందుగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ప్రాన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ జరిపించుకోవాలండి. చూడండి, ఇలా ప్రాన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అందులోనే మనం ముందుగా శుభ్రపరచుకొని పక్కన పెట్టుకున్న పుదీనా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం 1½ స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అనేది తక్కువ వేసామండి, ఎందుకంటే చిల్లీ మసాలా దినుసులు కారం బాగా ఉంటుంది కాబట్టి. సో అందుకే మనం కారం తక్కువ వేసుకున్నామండి. చూడండి, ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా శుభ్రంగా చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత మనం ముందుగా 1 కేజీ బాస్మతి రైస్కి 6 లోటాలు వాటర్ పోసామండి మేము. మీరు రైస్ని బట్టి వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. సో చూడండి, మేమైతే 6 లోటాలు వాటర్ పోసాము. అలా వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచిన తర్వాత ఇందులోనే మనం ముందుగా నానబెట్టి శుభ్రపరచుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల వాటర్ అనేవి బియ్యం కనిపించేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొంచెం లైట్గా తేమ ఉంది అనుకునేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టి బిర్యానీ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ ఉందనగా చూసారా, ఇలా బాగా తిప్పుకుంటే వాటర్ ఇలా కొంచెం కనిపిస్తుంది. అలా ఉన్నంత వరకు ఉంచి లో ఫ్లేమ్లో పెట్టాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి బిర్యానీని మగ్గించుకుంటే అంతే, వేడివేడిగా పొడిలాడుతూ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయింది. చూడండి, బిర్యానీ చూసారా ఎలా ఉందో. సో అలా అంతేనండి, వేడివేడిగా ప్రాన్స్ బిర్యానీ రెడీ. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ప్రాసెస్తో మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.